హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా నేను ఛానల్ చూస్తున్నాడైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము ఈరోజు మామిడికాయ పులిహార చేసుకుంటున్నామండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మామిడికాయ సీజన్ ఇది. సో మనము పుల్లగా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహార అండి. మనం దానికోసం ఒక గ్లాస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నాము. ఇది 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. అది ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటరు తీసుకొని పెట్టుకున్నాము. అయితే ఇది పొలుగ్గా రావాలండి ఎప్పుడు పులిహార. సో మనం దానికోసం కొద్దిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అది వేసుకుంటే కొద్దిగా కుక్కర్లో అడుగున మెత్తపడకుండా బాగుంటుంది. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 2 to 3 విజిల్స్ రానిచ్చి రైస్ వండుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది, మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇక ఈ సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఈ సైజు మామిడికాయలకి మనకి ఒక గ్లాస్ రైస్కి ఈక్వల్గా పులుపు సరిపోతుందండి. సో తీసి పెట్టుకున్నాము. ఇది కడిగి నీట్గా తీసి పెట్టుకున్నాము. ఈ లోపు మనం ఒక స్టవ్ వెలిగించి దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగనిచ్చి పల్లీలు వేసుకున్నామండి. ఉట్టి పల్లీలు సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలండి. తాలింపు వేసేటప్పుడు కూడా వేస్తారు కొంతమంది, కానీ మనకి పచ్చిగా ఉంటాయి కాబట్టి నేను ముందుగానే వేపుకుంటాను. పల్లీలు వేపేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక ఉంచాలండి. తిప్పుతూ ఉండాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అంటే చిన్న స్పూన్ తోటి, పచ్చి శనగపప్పు, సాయి మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలండి. మనకి ఆవాలతోటే కొద్దిగా కలిపి ఉన్నాయి, అందుకే అందులో అట్లా వేసేస్తున్నాను. అవి వేగే లోపల 3 పచ్చిమిరపకాయలు పొడుగుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. కడిగి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. పులిహోరలో ఎండుమిర్చి కూడా 4 వేసుకున్నానండి. 2 మిక్స్ వేసుకోవాలి కంపల్సరీ, అప్పుడే పులిహోర కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి వేగే లోపల మనం ఫ్రెష్గా కరివేపాకండి 4-5 రెబ్బలు కడిగి అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు దగ్గరికి వేగుతూ ఉంది కదా, ఇది వేగే లోపల మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మామిడికాయ పులిహోర చేసేటప్పుడైనా, చింతపండుదైనా, నిమ్మకాయదైనా కూడా పసుపు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చాలామంది ఎక్కువగా పసుపు కలర్గా వచ్చేటట్టు చేస్తారు, కానీ మనం కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడు కొద్దిగా కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంతనే వేసుకున్నాను, ఇంకెక్కువ వేసుకోలేదు. సో ఇప్పుడు అది వేగుతూ ఉందండి, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకొని అందులో పెట్టేసాము. ఇప్పుడు మామిడికాయ తురుము ఇందాక తీసి పెట్టుకున్నాం పక్కన, అదంతా అందులో వేసేసుకోవాలండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 మామిడికాయలు సరిపోతాయి. ఓకే, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు 1 గ్లాస్ రైస్కి. ఇప్పుడు ఆ తురుమంతా అందులో వేసేసుకొని 2 సెకండ్స్ స్టవ్ మీదనే ఉంచేసేయాలని, ఇట్లా ఎక్కువసేపు ఉంచకూడదు. సో అయిపోయింది, మనం స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు అందులోనే రైస్ వేసేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతా అందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత పొలుగ్గా ఎంత బాగుందో, పడిపోతుంది అందులో, డైరెక్ట్ అట్లా పడిపోతుంది కడాయిలో. సో ఇప్పుడు ఎక్కువ ఇది కాకుండా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి. మొత్తం రైస్ అంతా కలిపేసాం కదా, ఇప్పుడు మామిడికాయ అంతా తగులుతూ ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుంది. దీన్ని బట్టి ఇక మీరు ఉప్పు సాల్ట్ అదంతా చూసుకోండి.
ఇందులో మనం పక్కన ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు కూడా అందులో వేసేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంతమంది వేసుకుంటారు, ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. నేను అవన్నీ వేసుకోలేదు. జస్ట్ కలిపేసుకున్నాం కదా. మనం టేస్ట్ చూసినామండి. టేస్ట్ చూసాక కొద్దిగా సాల్ట్ తగ్గింది. సో చివరిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాము. ఇక ఒక వీడియో మిస్ అయింది, ఇంకొక అక్కడక్కడ వైట్ రైస్ కనిపిస్తుంది. మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. మామిడికాయ పులిహోర నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.